భర్త తన భార్య కళ్ళు మూసి సర్ప్రైజ్ ఇవ్వటానికి తీసుకొస్తాడు. నీకోసం నీ సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అంటాడు. అతను ఆ ఇంటి సెక్యూరిటీ గార్డ్. తీస్తున్నా చూడు అని సర్ప్రైజ్ అంటాడు. భార్య అతన్ని చూసి షాక్ అవుతుంది. ఏంటి జోక్ చేస్తున్నావా? ఇతనెవరు? నా సర్ప్రైజ్ ఎక్కడా అంటుంది. నీ సర్ప్రైజ్ ఎదరే కదా ఉంది. అతనే నీ సర్ప్రైజ్ అంటాడు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అతన్ని తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటున్నావ్. నేనేం చేసుకోను తనని అంటుంది. ఏంటి భయ్యా ఇది? నువ్వు చాలా వేస్ట్. నీ ప్రేమ కోసం ఏం చెయ్యట్లేదు ఇది అంటాడు. ప్రేమ? ఎవరికి? వీడెవడో కూడా నాకు తెలీదు. వాడిని నేనెలా లవ్ చేస్తా అంటుంది. నేనేమైనా ఎర్రి పుష్పంలాగా కనపడుతున్నానా? నువ్వు వీడితో ఏం చేశావో నాకు అంతా తెలుసు అంటాడు. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు అమ్మాయిలు తమ కాళ్లకి మెట్టెలు ఎందుకు ధరిస్తారో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి ఈ ఆన్సర్ తెలుసో. భర్త ఇంట్లో లేని టైంలో వాచ్మాన్కి ఫోన్ చేసి, ఏంటి బేబీ, ఎంతసేపు ఆ కిందే ఉంటావా? నాకోసం ఒకసారి పైకి రావొచ్చు కదా. నీకు ఏం కావాలంటే అది చేసి పెడతా అంటుంది. అదంతా భర్త వింటాడు. ఇప్పుడు చెప్పు, వీడెవడో నీకు తెలీదా? వీడి మొహం ఎప్పుడూ చూడలేదా అంటాడు. నన్ను క్షమించు భాస్కర్, నేను తప్పు చేశాను. ఈ మ్యాటర్ ఎవరికీ చెప్పకు. ఇదంతా వీడే చేశాడు. నువ్వు లేని టైంలో మన ఫ్లాట్కి వచ్చి నేను స్నానం చేస్తుంటే వీడియో తీశాడు. అప్పటి నుండి నన్ను వాడికి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు అని నిజం చెప్తుంది. భర్త సెక్యూరిటీని తన్ని తరిమేస్తాడు.